మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 39ని పరిశీలిద్దాం. ముందు శ్లోకంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ లక్ష్యాన్ని చేరకముందే విఫలమైన యోగి గతి ఏమవుతుందని అర్జునుడు శ్రీకృష్ణుడిని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఆ సందేహాన్ని తీర్చగల సమర్థుడు శ్రీకృష్ణుడు మాత్రమేనని తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యేషతః త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తానహ్యుపపద్యతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, నా ఈ సందేహాన్ని నువ్వు మాత్రమే పూర్తిగా నిశ్శేషంగా తొలగించగలవు. ఎందుకంటే ఈ సందేహాన్ని నివృత్తి చెయ్యడానికి నీకంటే గొప్పవారు మరొకరు లేరు. ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే సందేహాలు చాలా లోతైనవి. వాటికి సామాన్య జ్ఞానంతో సమాధానాలు దొరకవు. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును పూర్తిగా తెలిసిన భగవంతుడు మాత్రమే అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలడు. కృష్ణుడే ఆ పరమాత్మ అని అర్జునుడు గుర్తించాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన జ్ఞానం కోసం అన్వేషించేటప్పుడు సరైన గురువును ఆశ్రయించడం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది. అర్జునుడు తన సందేహాన్ని దాచుకోకుండా వినయంతో, పూర్తి విశ్వాసంతో కృష్ణుడిని శరణు వేడుతున్నాడు. మనకున్న సందేహాలను నివృత్తి చేయగల సమర్థుడైన వ్యక్తిని కనుగొని వారి ముందు మన అజ్ఞానాన్ని ఒప్పుకోవడంలోనే వివేకం ఉంది. ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం భగవంతుని కృపవలనే లభిస్తుందనే నమ్మకమే దీనిలోని ప్రధాన భావం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు సమాధానం దొరకని ప్రశ్నలు ఎదురవుతాయి. మన ప్రయత్నాలు విఫలమవుతాయేమోనని, మన ఆధ్యాత్మిక సాధన వ్యర్థమవుతుందేమోనని భయపడుతాము. అటువంటి సమయంలో అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతునికి ప్రార్థించాలి. అర్జునుడిలాగే, ఓ భగవంతుడా, ఈ సమస్యను పరిష్కరించే శక్తి నీకు తప్ప ఎవరికీ లేదు, నాకు మార్గం చూపించు అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. భగవద్గీత వంటి గ్రంథాలను శ్రద్ధగా చదివితే మన సందేహాలకు తప్పక సమాధానాలు దొరుకుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.